హలో అన్న నా వార్తలు నాకే వినిపిస్తున్నాయి మన గుడ్ మార్నింగ్ నమస్తే గుడ్ మార్నింగ్ అన్న. ఎక్కడి నుంచి నేను వరంగల్కి వచ్చి గంత అబద్ధాలు చెప్పిండి ఏందన్న. ఇక అబద్ధాలు చూసినావు కదా, నేను ఇప్పటిదాకా అదే చెప్పినా కదా అబద్ధాలు. వరంగల్కి వచ్చి గన్ని అబద్ధాలు చెప్పిపోతుండు. ఏదో అంటారు కదా, చెప్పడానికి శరం లేకుండా వినడానికి అని ఇజ్జత్ ఉండాలి. ఇక ఆ ముందట లీలలు కొడుతుర్రు. నేను ఏం చెప్తున్నా మరి అదే, మరి చెప్పడానికి శరం లేకుండా వినడానికి అన్ని ఇజ్జత్ ఉండాలి. ఏమో అన్న, అన్ని అబద్ధాలు అత్య మోస పేరు. ఏమన్నాడు చెప్పు, నీకేమనిపించింది చెప్పు. ఏముందన్న, ఏం చెప్పిండు అసలు? వాడు ఏమన్నా క్లారిటీ ఇచ్చిండా సభ ఎందుకు? వాడు వీడు అంటే మనల్ని మనం అనుకున్నట్టు, కానీ ముఖ్యమంత్రి వాడు మాట తప్పింది కాబట్టి మనం అట్నే అంటామని. ముఖ్యమంత్రి అయ్యే కదా, మనం పెద్ద సీటు గౌరవం ఇవ్వాలి మనం. ఓకే ఓకే అన్న, క్లారిటీ ఇచ్చింది అసలు ఏమన్నా? నేను అది అంటే విధానపరమైన నిర్ణయాల్లో మనం ఏదైనా ఉంటే వ్యతిరేకించాలి, కానీ పర్సనల్ మనకు అక్కర్లేదు, ఎవరిని ఏమనాల్సిన పని లేదు. అయితే సన్నాసులు చవటలు దద్దమ్మలు అనొచ్చు, తప్పులే, అది అఫీషియల్ లాంగ్వేజ్ మన దగ్గర. అయితే ఆ సన్నాసి ఏం చెప్పిండంటే, ఇది కరెక్ట్ పదం. ఇప్పుడు చెప్పు, ఇక ఆ సన్నాసి చేసేసినాము అయిపోయింది, ఇక ఎవరు లేరు, కొంతమంది ఉన్నారు ఏదో కొసరకు మిగిలినరు, వాళ్ళు కూడా అయిపోతారని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. అంటే ఇప్పుడు మిస్టేక్స్ ఉంటే ఎట్లా ఇస్తారన్న? మరి నేను అదే చెప్తున్నా, మిస్టేక్స్ ఉంటే అసలు లోన్ ఎవడిచ్చిండు, ఎందుకు ఇచ్చిండు? మిస్టేక్ ఉంటే లోన్ తీసుకున్నాడే తప్ప, అసలు లోన్ ఎత్తుకున్నాడే తప్పుడు మనిషా? ఒకరి పేరు మీద ఒకటి తీసుకుంటా, అట్లా ఉండదు కదా. అసలు అబద్ధం అసలు దరిద్రానికి ఎన్నుకున్నట్టు అయిపోయింది తెలంగాణ ప్రజలు. ఎట్లా చేద్దాం మరి? ఏమున్నా, 4 ఏళ్ళు ఉన్నాయి వెయిట్ చేస్తే. అంతేనా? 4 ఏళ్ళు అప్పటిదాకా రైతు బంధు పడకున్నా సరే, ఏం పడకున్నా సరే, ఏం కాకున్నా సరేనా? మియాసంటోళ్ళన్నా అంతేనా? అంతే, మియాసంటోళ్ళు పోరాడుతుంటది. అది కూడా నమ్మకం లేదు. వాళ్ళు పోరాటం చూసి ఏమన్నా చేస్తే చేస్తారు కావచ్చు, కానీ నమ్మకం అయితే లేదన్న. ఖచ్చితంగా అడిగేది ఉన్నది, కడిగేది ఉన్నది, ఒక్కొక్కరిని వేటాడేదే ఉన్నది, ఉరుకునేది లేదు. చేయడం చేత కాకపోతే ఇప్పుడు మనం ప్రతిదీ ఎట్లయితే అడుగుతున్నామో, ఏది అసలు మిస్ చేయొద్దు మనం. ఈ లెక్కలు బరాబర్ పట్టుకోవాలి ఎప్పటికీ. నువ్వు ఇంతమందికి చేసినావు, నువ్వు ప్రధానమంత్రికి రాసిన లెటర్లో గింతే ఉన్నది, మరి మిగిలిన లేరు. 13,000 కోట్లు అయితే మనకు పడాలన్నా లేదా? అవిటి కోసం నేను రోజు అడుగుతాను. నేను అందుకే చెప్పిన 13,000 కోట్లు అంటే ఆషామాషి కాదు. ఆయన ఏదో కొంచెమే ఉన్నారు, ఇక కొనకున్నారు, అయిపోయారు ఇక అన్నట్టు చెప్తుడు కదా. దాని సంగతి ఏందో మనం తీద్దాం, వదిలిపెట్టేది ఏం లేదు. ఈ వడ్లకి బోనస్ అన్నాడు, అది దొంగ బోనసేనా? అది అసలు బోనస్ కాదు, అది దొంగ బోనస్. అది సన్న వడ్లకి అనేది దొంగ బోనస్. చెప్పేది అసలు అయితే మొత్తం అంతా అన్ని పంటలకు, అంటే వరి పంటకు అని చెప్పిరు అన్నాడు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఎన్ని వస్తాయో తెలుస్తాయి కదా. వానాకాలం అంటే అయిపోయింది, దానికి అసలు పెట్టుబడి అడ్డగోలైంది. అదే అంటున్నా. ఇప్పుడు దానికంటే ఎక్కువ అయిపోయింది, వీడు బోనస్ ఇచ్చేదానికంటే ఎక్కువైంది. పెట్టుబడి అయింది, రైతులకు కూడా ఇబ్బంది అయింది. దానికంటే బయట అమ్ముకున్నది నయం. అవునన్నా, బోనస్ పేరు మీద వీళ్ళు మనని అన్ని బోగస్ ముచ్చట్లు చెప్పారు. అన్నిట్లలో అబద్ధాలే, అందులో అబద్ధమే, ఇంట్లో అబద్ధమే, అన్నిట్లో అబద్ధమే. అరే ఇలా నువ్వు ఎవరేమన్నారు నాకు అర్థమైతలేదు. అన్ని మంచిగా చేస్తే మనమే చెప్తాం కదా నిజంగా బాగానే ఉంది ప్రభుత్వం అని. అవునన్నా, ఉన్నకాడికి చేసేదో మంచిగా చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఏదో సభలు పెడుతున్నారు. ఒక ముచ్చట అన్న, December 3 నుండి December 9 దాకా తెలంగాణకు చీకటి రోజు రాసి పెట్టుకోరు. అంతేనా? తెలంగాణ ఉన్న రోజులు December 3 నుండి 9 వరకు తెలంగాణకు చీకటి రోజు. తెలంగాణ బ్లాక్ డేస్ గా జరపాలి. వాడు అనవసరంగా వేసి రోడ్డు అనవసరంగా ఎన్నుకున్నాం. మేమే ఎన్నుకున్నాం అన్న, మేమే ఓటేసినాం అందరూ. మరి అదే అంటారు. మరి ఎన్నుకున్నారంటే ఎవరిని అంటున్నావు అర్థం కాలేదు. ఎందుకంటే నువ్వు కూడా ఉన్నావు అలా. నేను కూడా ఉన్నా. మరి నీకు లేదా అందులో భాగం? నువ్వు లేవా? ఓట్లు వేస్తలేవా? ఏమని చెప్పినా ఇంకా. మరి అదే చెప్తున్నా కదా, నువ్వు ఏమని చెప్పినోనికి నీకు ఇంత యాస్టస్ ఎట్లనే ఇంకా నువ్వు చెప్పాలి. ఏం కాదు మా రేవంత్ రెడ్డి చేస్తాడని అనాలి. ఏం చేస్తామన్నా, మళ్ళీ సరే అన్న, ఓకే థ్యాంక్ యూ.